He
స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టింద్రబాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో పరివసింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా
మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా ఆయన అంతిగా వచ్చేవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గమనకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకున్న మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపంలో జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రితో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతములు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను, తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చుననియు, మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు, అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశమునై దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం ఒకటి చదువుకుందాం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి,
మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనొచ్చున్నాం. నాయనా, నీ సన్నిధిలోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకు స్తోత్రములు. యేసయ్యా, నాయనా, నీ సన్నిధిలో సంతోషము కలదన్నావు. నీ సన్నిధిలో సంపూర్ణ సుఖములు కలవని సెలవిచ్చిన తండ్రి, నీ సన్నిధిలో ఉన్న మమ్మందరినీ మీరే ఆశీర్వదించండి. ప్రభానికి స్తోత్రములు. నాయనా, ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ స్థలములో ఉన్న మమ్మందరినీ దీవించమని, మా అందరి మీద నీ ఆశీర్వాదము కుమ్మరింపచేయమని పరమ తండ్రి నీ పాదముల పట్టడుగుచున్నాం. చదవబడినటువంటి వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆయన పాద సాన్నిధ్యములను కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని యొక్క ఆశీర్వాదములు, కానుక పండుగల యొక్క దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచ్చునుగాక. ఆమేన్. మనం గమనించినట్లయితే దేవునికి మొట్టమొదట కానుక తెచ్చింది ఎవరు? అమ్మా, ఎవరు తీసుకొచ్చారు? కయీన్. ఈ కయీను ఆదామవలైన వారికి పెద్ద కుమారుడిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం కనబడుతున్నది అని మనం గమనించినట్లయితే తెచ్చింది ఎవరు అనేది మనకి కనబడుతూ ఉన్నది. అయితే దేవుని విశ్వాసులారా, మరి తెచ్చినటువంటి కానుకను దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదా? ఎందుకు అంగీకరించలేదు? ఏమా? ఎందుకనగా ఈ యొక్క కయీను దేవునికి ఇచ్చినటువంటి కానుక నిర్లక్ష్యముతో ఇచ్చాడు. విధేయత కలిగి ఇవ్వలేదు, విశ్వాసము కలిగి ఇవ్వలేదు. ఈ యొక్క నిర్లక్ష్యముతో ఈ కయీను దేవునికి కానుక ఇచ్చాడు గనుక ఈ కానుకను దేవుడు అంగీకరించలేదు. అయితే దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా దేవునికి కానుక సమర్పణ చేసేటప్పుడు ఒకవేళ నిర్లక్ష్యము కలిగి నీవు దేవునికి సమర్పణ చేస్తున్నావేమో, ఒకసారి మనలను మనము స్వపరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి మనం ఇచ్చేటువంటి కానుక ఎలా ఇస్తున్నాం? విశ్వాసముతో ఇస్తున్నామా? మరి ఇలాగన మనము చేస్తున్నామా, చేయలేకపోతున్నామా? చెప్పండమ్మా. చేయగలుగుతున్నామా? ఈ విధముగా చేయలేకపోతూ ఉన్నామా? ఈ విధముగా నీవు దశమ భాగము చెల్లించాలి అన్నప్పుడు చాలా మందికి వారి యొక్క హృదయం అయితే చెల్లించాలి దశమ భాగము అంటాదట, కానీ వారి శరీరం అంటాదంట అంతా ఇచ్చేయాలా అంటాదట. నిజమా కాదా? చెప్పండమ్మా. చాలా మంది ఇదే పని చేస్తా ఉన్నారు. అందువలన వారు ఏమవుతున్నారంటే దేవుడికి దశమ భాగం అవ్వకుండా వారి శరీరము చెప్పిన చేస్తూ ఉన్నారు గనక ఇప్పుడు వారు ఏమవుతున్నారంటే అప్పులు పాలైపోతున్నారట. ఇదిగో మాకు ఎంత వచ్చినా నిలబడటం లేదు, మేము ఎంత సంపాదించినా మా ఇంట్లో ఉండటం లేదు, మేము మరలా అప్పు చేయవలసి వస్తుంది అని చెప్పి అనేక మంది వచ్చి దేవుని యొద్ద ఆయనకు చెప్పుకుంటూ ఉంటారు. కనుక దేవుని విశ్వాసులారా,
నీవు దశమ భాగము ఇచ్చేటప్పుడు ఎక్కడ దాచుకుంటున్నావంటే, నేను దేవునికి ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నా, కానీ ఎక్కడ దాచుకుంటున్నావు? పరలోకములో దాచుకుంటున్నామట. దేవుని స్తోత్ర. ఇక్కడ కాదు. ఇక్కడ దాచుకుంటే 2000 కాగితాలు రద్దు అయిపోయినప్పుడు ఏమైంది? అనేక మంది దాచుకున్న సొమ్మంతా ఎక్కడ పడితే అక్కడే పడేశారన్నమాట. చూసారా? వ్యర్థమైపోయిందా? సద్వినియోగమైందా? వ్యర్థమైపోయింది. కనుక నేను విశ్వాసులారా, మరి ఇక్కడ చూసినట్లయితే, మరి దేవుని దగ్గర మనం దాచుకున్నట్లయితే, ఈ యొక్క దశమ భాగము దేవుని దగ్గర మనం దాచుకుంటాం కనుక ఇది ఎక్కడ వ్యర్థమవుదంట. దేవుని స్తోత్రం. అయితే నేను విశ్వాసులారా, భూలోకములో 10 ఆశీర్వాదము దేవునికి మనం ఇవ్వటం వల్ల మీకు ఆస్తికి ఏ కీడు రాకుండా దేవుడే కాస్తాడట. దేవుని స్తోత్రం. ఎంత ఇనపెట్టులో దాచినా పెట్టుతో పడెట్టిపోయేవారు ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. అంతేనా? కనుక ఇలాగన మనం గమనించినట్లయితే, దేవునికి ఇవ్వటం వలన ఇప్పుడు నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రథమ ఫలములు. ఏమా ఏం ఇస్తున్నారు? ప్రథమ ఫలములు అన్నారు. కనుక చూడండి, దేవునికి స్వార్థము లేకుండా పరిశుద్ధ గ్రంథములో ఇచ్చింది ఎవరు అంటే, పేద విధవరాలు ఇచ్చిందట. ఆమెలో ఏ స్వార్థము లేదు. ఏమా ఆమె దగ్గర ఏమీ దాచుకోలేదు. ఉన్నదంతా కూడా ఇచ్చిందే లేదా? చెప్పండి అమ్మా. లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనములో మనం గమనించినట్లయితే, అక్కడ వారందరూ తమకు కలిగిన సమృద్ధిలోని కానుకలు వేసిరి గాని, ఈమె తన లేములో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. సరే, మనం పాడుకుంటాం కదా, ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులో రేణించిన కానుకగా, ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులో రేణించిన కానుకగా, ఇవాళ మాతయు దేవునికి ఇచ్చే, ఇవాళ మాతయు దేవునికి ఇచ్చే, నీవిచ్చేదవా సమాపణ చేయుము ప్రభువునకు. సమాపణ చేయుము ప్రభువునకు. దేవుని స్తోత్రం. కనుక ఆమె జీవనమంతా కూడా ఇచ్చివేసింది కనుక తెల్లవారితే ఆమె దగ్గర ఏమీ లేవట. ఈ రోజుల్లో కూడా ఆమె దేవునికి ఇచ్చి ఏమీ లేకుండా ఉంది. గమనించండి, ఆమె దేవునికి ఇచ్చి ఏమీ లేకుండా ఉందట. అంటే దేవుడు ఇస్తాడనే ఆలోచనతో ఉందా? తెల్లవారితే ఆమెకు ఏ లోటు లేకుండా దేవుడు చేశాడట. దేవుని స్తోత్రం. మరి ఈ రోజుల్లో ఎంత జీతము సంపాదించినా తెల్లవారేసరికి లేని వారు కూడా ఉన్నారా లేదా? అనేక మంది ఉన్నారు. నిన్నే కదా జీతం తెచ్చాను, నిన్నే కదా నీ చేతికి ఇచ్చాను, ఏమైపోయింది? అడగరా? అడుగుతారా? ఏమా అడుగుతున్నారు, కానీ ఏమైపోయిందో పాపం వాళ్ళకు కూడా తెలియట్లేదు. అందుకని ఆమె జీవనం అంతా కూడా దేవునికి ఇచ్చింది కనుక దేవుని దగ్గర దాచిపెట్టుకుందంట. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర దాచిపెట్టుకుంటే నీవు అడిగినప్పుడల్లా దేవుడు ఇస్తాడట. ఇస్తాడు ఎవడా? ఇస్తాడు. నువ్వు అడిగినప్పుడల్లా దేవుడికి ఇస్తాడంట. ఎలాగ అడగాలి? ప్రార్థన చేసి అడగాలట. దేవుని స్తోత్రం. అయితే మరి మూడవదిగా మనం గమనించినట్లయితే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ కృప విషయములోను
పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మనము వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని నీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని స్తోత్ర. సరే, అక్కడ మాసిదోనియా సంఘములకు ఈ యొక్క పరిశుద్ధులైన పౌలు గారు వాక్యము చెప్పుచున్నటువంటి సమయములో వారందరూ కూడా పరీక్షింపబడి అత్యధికముతో సంతోషించచ్చు దాతృత్వము కలిగి వారు ఏం చేస్తున్నారంటే దేవునికి ఎలా ఇస్తున్నారు ఏమా? వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇస్తున్నారు. ఇంతకీ వారందరూ ఎవరంటే నిరుపేదలు, కూలి పని చేసుకునేవారు. నిరుపేదలు కూలి పని చేసుకునేవారు. అటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి వారి సామర్థ్యము కంటే, ఇగో నేను ఎంత ఇవ్వగలను అని చెప్పి అంటుంటారు కొంతమంది, కానీ వీరైతే అంతకంటే ఎక్కువ ఇచ్చారంట. దేవుని స్తోత్రం. వారు కానుకలు చూసినటువంటి పౌలు గారు ఎంతో ఆశ్చర్యపడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారట. చూసారా? మరి మనం కూడా అలాగన దేవునికి ఇస్తే మనం ఎక్కడ దాచుకున్నట్టు? పరలోకంలో దాచుకున్నట్టంట. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. ఇస్తారమ్మా, తప్పనిసరిగా ఆయన ఇచ్చేవాడే ఉన్నాడు. అయితే వీరు సామర్థ్యము కంటే కూడా ఎంత ఇచ్చారు? ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం. అంటే ఎవరో చెప్పలేదు వారికి, నువ్వు ఇంత ఇయ్యి కానుక అని చెప్పి ఎవరు చెప్పలేదట. కానీ వారందరూ ఏంటి? తమంతట తామే మనపూర్వకంగా దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఇన్ని రకాలైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుని మనం జరిగిస్తూ ఉన్నాడు. మరి మనము దేవునికి ఎలాగనిస్తున్నాము ఒకసారి గమనించాలి. ఏమా, ఎలా ఇస్తున్నాము? సామర్థ్యము కంటే ఎక్కువ ఇస్తున్నామా, లేదా శరీరానుసారమైన కానుక మనం ఇస్తున్నామా? ఇటువంటి కానుక నీవు ఇస్తేనట నీ ఫలము పరలోకములో ఉండదట. అదవుతుందా? నేను దేవునికి ఎంతో ఇచ్చాను కానీ నాకు ఇవ్వలేదు దేవుడు అంటే నువ్వు నీ శరీరానుసారంగా ఇచ్చావేమో. సామర్థ్యము కొలది కంటే ఎక్కువగా ఇచ్చావా, లేక నీ ఇష్టానుసారంగా ఇచ్చావా? ఒకసారి గమనించుకోండి. మన ఇష్టానుసారంగా కానుక దేవునికి ఇచ్చినట్లయితే అది దేవుని లెక్కలో ఉండదు. అంటే కయ్యేను కానుక, ఏబేలు కానుక కాదు. మరి ఏబేలు కానుక ఎలా ఇచ్చాడు అంటే ఆయన సామర్థ్యము కొలది కంటే ఎక్కువగా ఇచ్చాడు. ఆయన పరిశుద్ధమైనది ఇచ్చాడు. అలానే మనం దేవునికి ఇచ్చేటప్పుడు పరిశుద్ధమైన కానుకనివ్వాలి. ఎటువంటి కానుక? పరిశుద్ధమైన కానుక. వెలుగుదండి విశ్వాసులారా, ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చి వారు నమ్మకముగా దేవుని యొద్ద ఉన్నారు గనక, దేవునికి నమ్మకముగా ఇచ్చారు గనక, ఆ నమ్మకం అనే గుణమే వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చింది. మరి నీవు దేవుని దగ్గర నమ్మకం ఉన్నావా లేవా ఒకసారి గమనించుకోండి. నేను వేసే కానుక నాకు ఎవరో చూడట్లేదు కదా అనుకుంటారు అనుకోరా? అనుకుంటారు. నేను వేసే కానుక ఎవరో చూడట్లేదు, పాస్టర్ గారు చూడట్లేదు, దేవుడు చూడట్లేదు అనుకుంటారు. నేనంటాను, నీలో ఉన్న జబ్బును చూపించిన దేవుడు నువ్వు వేసే కానుక చూపించరా? మాట్లాడరే అమ్మా? మీలో ఉన్న మీ జబ్బు తెలియదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తెలియలేదు, కానీ ఇక్కడికి వస్తే దేవుడు చూపించాడు మీకున్న జబ్బు ఏంటో. మరి మీరు వేసే కానుక దేవుడు చూపించడా? చూపిస్తాడు. అయినా మేము ఎప్పుడైనా అడిగామా? అడగం. ఎందుకు? మీరు ఇస్తే పొందుకుంటారు, ఇవ్వకపోతే పొందుకోరు. చాలా సింపుల్ అన్నమాట.
మీరు దేవుడికి ఇచ్చారనుకో, మీ ఫలం ఎక్కడ ఉంటుంది? పరలోకములో ఉంటుంది. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు దేవుడు మీకు ఇస్తారు. మీరు ఇవ్వలేదనుకోండి, దేవుడి దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర దాచుకున్నదే ఇవ్వలేదు కనుక దాచుకున్నది ఏదీ లేదు కనుక ఇప్పుడు నువ్వెవరిని అడగాలి? ఇప్పుడు ఇదిగో అమ్మా నువ్వు అప్పు ఇయ్యి అని అడగాలి. అప్పుల దగ్గరికి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? అందుకని దేవునికి ఇచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను శోధించండి అంటున్నాడు. ఇచ్చి శోధించండి. ఇవ్వకుండా శోధిస్తే ఆయన ఏమెత్తాడో ఇస్తాడా? కనుక నువ్వు దేవునికి 10 రూపాయలు ఇస్తే ఆయన నీకు 100 ఫలం ఇస్తాను అన్నాడు. అంటే 1000 రూపాయలు అనుకో, 10,000 అనుకో, ఏమా అక్కడతో ఆగిపోయింది. కానీ నువ్వు దేవుడికి ఇస్తావంటే దేవుడు ఇంకా ఇస్తా ఉంటాడట. అప్పుడు నీ వృద్ధి చూచి ఈ భూలోకములో ఉన్న నీ పక్కవారు, నీ పొరుగువారు అంటారంట, ఈమెకి ఎంత ఎక్కడి నుండి వస్తుంది అంటారంట. అప్పుడు వారు అంటారంట, నా దేవుడే నాకు ఇస్తున్నాడంట. దేవుని స్తోత్రం. మరి నా దేవుడే నాకు ఇవ్వడం అంటే, మరి నా భర్త సంపాదిస్తున్నాడు కదా అంటే, నీ భర్తకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? చెప్పండమ్మా. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు కనుక 30 దినాలు వెళ్ళి పనిచేసి ఆయన సంపాదించుకున్నాడు. ఆరోగ్యము లేని వారి పరిస్థితి ఏమిటంటే అప్పులు పాలైపోతున్నారు. అంటే దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారా, ఇవ్వని వారుగా ఉన్నారా? కనుక ఈ విధముగా ఈ కానుకల పండుగ రోజున వాక్యం వినుచున్న మనము ఇప్పుడు దేవునికి ఇచ్చుచున్నామా, ఇవ్వలేకపోతున్నామా అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి. దేవునికి ఇస్తే ఆయన తప్పనిసరిగా మనకిస్తాడు. ఇంత జబ్బు తగ్గి బాగా బలహీనత తగ్గిన వారు కూడా చాలా మంది కానుక వేయడానికి మనసు ఒప్పట్లేదు. ఒక అమ్మగారు మనం చెప్పారన్నమాట, నేను చూడలేదు. ఆమెకు 8 బంగారు ఉంగరం. ఎంత అంటే ఏమంటారు, 8 గ్రాములు కాస్ట్ అన్నమాట. ఆమె అంటుంది 80,000 రూపాయలు ఉంగరం దేవుడు నాకు చూపించాడు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత ఆమె ఇచ్చిన కానుకంటే 50 రూపాయలు అట. ఎంత కానుక ఎంత ఉంగరం ఇచ్చాడు దేవుడు? 80,000ది. కనీసం దాంట్లో దశమ భాగాన్ని కూడా దేవునికి మరి అటువంటి వారికి వృద్ధి ఎలాగ వస్తుంది? దేవుడు అడగట్లేదు కదా అని చెప్పి మనం ఇవ్వకపోతే తప్పెవరిది? ఇప్పుడు మందా దేవుందా? అమ్మా, దేవుడు అన్నాడు కదా దేవుడు అడగట్లేదు అంటలేదు, అడుగుతాడు. ఏమా అడిగినా ఇవ్వకపోతే హాస్పిటల్ పాలవుతాడట. ఎందుకు? కష్టాలు, వ్యాధులు, ఎందుకు బలవంతంగా ఈ లోకంలో తీసుకునే వాళ్ళు ఎవరు? దేవుడు తీసుకుంటాడా, డాక్టర్ తీసుకుంటాడా? అమ్మా, డాక్టర్ బలవంతంగా తీసుకుంటాడు ఆయన. మరి దేవుడికి నీవు ఇచ్చావంటే దేవుడు ఇచ్చిన విధంగా నీవు ఇచ్చి ఏమంటున్నాడు? నేను నీకు ఇచ్చా అని చెప్పి నువ్వు నన్ను శోధించవయ్యా, నీవు నన్ను శోధించు. ఇదిగో నేను దశంభాగం ఎత్తున్నానయ్యా, నా ఉద్యోగంలో దశంభాగం ఎత్తున్నాను, నాకు ఉన్న దాంట్లో దశంభాగం ఎత్తున్నానయ్యా, నువ్వు నన్ను ఎందుకు వృద్ధి చేయట్లేదు అని నువ్వు దేవుడు నన్ను అడుగు అని దేవుడు అంటున్నాడు. అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవునికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఇవ్వాలా, ఇవ్వకూడదా? మరి దేవుడు అడగట్లేదు కదా. అడుగుతున్నాడా? అడగట్లేదు. అడగకపోయినా దేవుడికి ఇవ్వాలా వద్దా? అమ్మా, ఇవ్వాలి. ఇస్తే దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరింప చేస్తాడు. దేవుని స్తోత్రం. అట్టి ధన్యత ఈ కానుకల పండుగలో పాల్గొన్న మనందరి మీద తండ్రి దయచేయుగాక.
ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజ్యమైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం. నాయనా, ఇంతవరకు నీ వాక్యమును శ్రద్ధగా వినే భాగ్యం మాకు దయచేసిన తండ్రి, నీకే స్తోత్రాలు. శ్రద్ధగా వింటే శుద్ధులవుతారన్నావు నాయనా. ఇదిగో ప్రభా, నీ యొక్క సన్నిధిలో మేమునైనా మోకర్లి నీ వైపు తేరి చూస్తుండగా ఎవరికి ఆశీర్వాదము కొరకు నీ వైపు తేరి చూస్తున్నారు, ఆశీర్వాదమును వారి మీద కుమ్మరింపచేయండి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, ఇదిగోనైనా తొట్టి పెట్టి పుట్టి అని ప్రభా ఇవాళ మాకు వాక్యమును అందించావు నాయనా. పెట్టెలో ఉన్నటువంటి మోషే ఇశ్రాయేలుల విడుదల నిమిత్తము మోషే గారిని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే సర్వమానవాళి రక్షణార్థమై నాయనా తొట్టిలోనికి మహిమబాలుగా క్రీస్తు ప్రభా మీరే వచ్చి వేసిన తండ్రి, నీకే స్తోత్రములు. మమ్మందరినీ రక్షించే నిమిత్తము, మా పాపములు పరిహారము చేయ నిమిత్తము నీవే తొట్టిలోనికి వచ్చి వేసిన యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. అలానే ఉట్టు మీద అనగా నాయనిదిగో ప్రభా పేతురు, నాయనిదిగో తండ్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ముద్దె మీద ఉండి ప్రార్థన చేస్తుండగా నైనా ఇదిగో చతుష్పాద జంతువులనగా నైనా జనాంగముల నిమిత్తము ప్రార్థన చేయ నిమిత్తము ఆయనను ఏర్పాటు చేసుకున్నావు. వారి రక్షణార్థము ప్రభా కొన్నేలి ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నారు, ఎన్నో ధర్మ కార్యములు చేస్తున్నారు. కానీ ఆయనకు ప్రభా రక్షణ లేదు గనక రక్షణ ఇవ్వడానికి నువ్వు పేతురు గారిని ఏర్పాటు చేసుకున్న తండ్రి, నీకే స్తోత్రాలు. ఆయన ఇలాగన ప్రభా మేము కూడా అనేక మంది రక్షణ లేకుండా నాయనా నీ క్రిస్మస్ పండుగలో ఏకీభవిస్తున్నారు, నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నారు. నీవు ఇచ్చేటువంటి ఆశీర్వాద కార్యములు ఆశ్చర్య కార్యములు పొందుతున్నారు. కానీ ప్రభా రక్షణ బాప్తీసం పొందలేకపోతున్నారు ప్రభా. అది పొందడానికి నీవే ప్రతి బిడ్డను నీవే దీవించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను నీవు ఏర్పాటు చేసుకోనమని, ప్రతి వారు నీ రక్షణార్థమై ప్రభా నాయన వారి రక్షణార్థమై నీ సన్నిధిలోనికి వచ్చి నాయనా రేపు నాయనా నీవు వచ్చేటువంటి సమయములో నీ రెండవ రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి నాయనా మమ్మల్ని సిద్ధం చేయడానికి ఈ మొదటి రాకడనే క్రిస్మస్ పండుగలోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. మేమందరము నీ వైపు తేరి చూస్తుండగా ప్రతి బిడ్డను దీవించి మేలు కలగచేయమని యేసు తొట్టిలోనికి మహిమ బాలు వచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం మాకు దయచేయము, నల్ల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మ శోధనని తెకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకలై. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకలై. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత కాలనాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కూడి వచ్చినబడిన వారందరికీ క్రీస్తు బాలి యొక్క ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయునుగాక. ఆమేన్.